అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప 2 అభిమానులకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. 3D వర్షన్ ఇంకా సిద్ధం కాలేదు. 3D వర్షన్ రిలీజ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. 3D వర్షన్ టికెట్లు ఉన్న వారికి 2D వర్షన్ ప్రదర్శిస్తున్నారు. ఇక 3D వర్షన్ రిలీజ్కు మరింత సమయం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న 2D వర్షన్ మాత్రమే రిలీజ్ అయింది. ఇక రిలీజ్ కాబోతుంది. ఇవాళ రాత్రి హిందీ వర్షన్ మిడ్ నైట్ షోలు రద్దు చేస్తున్నారు. 3D వర్షన్ ప్రింట్లు ఇంకా రెడీ చేయలేదంటూ చిత్ర బృందం చెబుతోంది. నిర్మాతల తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వేలకు వేలు పెట్టి టికెట్లు ఎందుకు కొనిపించారంటూ ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో పుష్ప 2 అభిమాన్ ఫ్యాన్స్కి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. 3D వర్షన్లో షూట్ చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఇంకా సాంకేతిక అంశాలు కొన్ని పెండింగ్ ఉండడంతో 3D వర్షన్లో సినిమా పూర్తి స్థాయిలో సిద్ధం కానట్టుగా తెలుస్తుంది. దీంతో 3D వర్షన్ రిలీజ్ ప్రస్తుతానికి వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే 3D వర్షన్ టికెట్ కొన్న వారికి మాత్రం 2D వర్షన్ ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 3D వర్షన్ రిలీజ్కు మరింత సమయం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న 2D వర్షన్ మాత్రమే రిలీజ్ కాబోతుంది. ఇవాళ రాత్రి హిందీ వర్షన్ మిడ్ నైట్ షోలు కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో వివిధ ఫార్మాట్లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి 3D వర్షన్ను విడుదల చేయడం లేదు. మూవీని 3D వెర్షన్కు అనుగుణంగా షూట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్స్లోనూ 2D వెర్షన్ను మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3D వెర్షన్లో చూద్దామనే టికెట్స్ బుక్ చేసుకుంటే ఆ షో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, లేదా అదే స్క్రీన్లో 2D వెర్షన్లో సినిమాను ప్రదర్శించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 3D వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా చిత్ర వర్గాలు చెప్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్లో రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ను మొత్తం 7 ఫార్మాట్లో, అంటే ఐమాక్స్, డాల్బీ, అలాగే డీబాక్స్, 4DX, ఐస్, 2D, 3D ఇలా 7 ఫార్మాట్లో విడుదల చేసినట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఇక హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే 2D వెర్షన్కు సంబంధించిన ప్రింట్ దాదాపు సిద్ధమైంది. థియేటర్ వెర్షన్కి ఒక్కటికి 2 సార్లు వేసి చూసుకుంటున్నారు. ఏమైనా చిన్న చిన్న మార్పు చేర్పులు ఉంటే కనుక ఈరోజు రాత్రిలోపు పూర్తి చేసేయాలని సుకుమార్ టీం కష్టపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక 3D వెర్షన్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఒకవైపు బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకులు అమ్మడవుతున్నాయి. దీంతో మరో రికార్డు పుష్పరాజ్ సొంతమైంది. బాక్సాఫీస్ దగ్గర అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ముఖ్యంగా ఉత్తరాదిలో పుష్ప మేనియా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 విడుదల ముందైతే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. పుష్ప 2 ది రూల్ 3D వెర్షన్ ప్రస్తుతానికి అందుబాటులోకి రావడం లేదనే వార్త కాస్త అభిమానులకు నిరాశే మిగులుస్తుందని చెప్పవచ్చు. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న తరుణం అయితే రానే వచ్చింది. మరికొద్ది గంటలోనే పుష్ప 2 ప్రభంజనం థియేటర్లో మొదలు కాబోతుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30కే బెనిఫిట్ షోలు వేయబోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా హాట్ కేకులు అమలవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా టికెట్స్ బుకింగ్స్ పుష్ప సరికొత్త రికార్డులు అయితే తిరగరాస్తుందని చెప్పొచ్చు. అయితే పుష్ప 2 రిలీజ్కి ముందు అభిమానులకు షాకింగ్ న్యూస్ అయితే వినిపిస్తోంది. ఇక తరణ్ ఆదర్శ్ అనే ఓ ట్రేడర్ పుష్ప 2 మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్, పుష్ప 2 3D version not releasing this week. The 3D version of Pushpa 2 will not release this Thursday, 5th December. The 2D version will arrive as scheduled on 5th December 24. Additionally, there will be no midnight shows for the Hindi version of Pushpa 2 on Wednesday night, 4th December 24 అంటూ తరణ్ ఆదర్శ్ అనే ఓ సినిమా ట్రేడర్ చేసిన ట్వీట్. ప్రస్తుతం తరణ్ ఆదర్శ్ ట్రేడర్ అండ్ క్రిటిక్, బాలీవుడ్లో అయినా సినిమాలకు సంబంధించిన క్రిటిక్ అయినా అలాగే ట్రేడర్ కూడా. సో పుష్ప 2కు సంబంధించిన ఒక అప్డేట్ బ్రేకింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పుష్ప 2 3D వెర్షన్ రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుందంటున్నారు. ఈ వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. సో 3D వెర్షన్ చూడాలనే అభిమానులకు ప్రస్తుతం 2D వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది 5th డిసెంబర్లో అని చెప్తున్నారు. అలాగే ఇక
December 4th అంటే వెనస్డే రాత్రి హిందీ వెర్షన్లో కూడా ప్రస్తుతం ఇది అందుబాటులో లేదని చెప్తున్నారు. సో తరణ్ ఆదర్శ్ ప్రస్తుతం ఈ ట్వీట్ చేశారు. పుష్పకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. నో మిడ్ నైట్ షోస్ ఫర్ ది హిందీ వర్షన్ ఆఫ్ పుష్ప 2 ఆన్ వెడ్నెస్డే నైట్ 4th December అంటూ కూడా అదనంగా మరొక అప్డేట్ చెప్తున్నారు. సో మొత్తం మీద పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం అయితే ఒక ప్రభంజనం అని చెప్పాలి. రిలీజ్కి ముందు అభిమానులకైతే ఇది ఒక షాకింగ్ న్యూస్. ఈ మూవీని 3D వెర్షన్లో అందుబాటులోకి రాలేదనే టాక్ ప్రస్తుతం వినిపిస్తుంది. రిలీజ్ రోజున అన్ని థియేటర్స్లో కేవలం 2D వెర్షన్ మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారంటూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 3D వెర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే ఆ షోలు కూడా 2D వెర్షన్లోనే ప్రదర్శించే ఛాన్స్ ఉంది. 3D వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా సుకుమార్ బన్నీ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ను ఐమాక్స్, డాల్బీ, డీబాక్స్, 4DX, ఐస్, 2D, 3D ఈ ఫార్మాట్లో విడుదల చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే 2D వెర్షన్ సంబంధించిన ప్రింట్ను మేకర్స్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా పుష్ప 2కు సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం ఇదైతే టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. మరికొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందు వస్తుండడంతో సినిమాపై నెలకొన్న హైప్ను మరింతగా పెంచేందుకు మేకర్స్ అయితే ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఫ్యాన్స్కి అయితే కొద్ది నిరాశ అని చెప్పాలి. 3D వెర్షన్ ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. అయితే పుష్ప 2 చిత్రానికి సంబంధించి 3Dలో కూడా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలో క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పటికైతే ఆ ఊసు లేదు. ఇప్పటికే దూసుకెళ్తున్న అడ్వాన్స్ బుకింగ్ అన్నీ కూడా 2D షోలకు సంబంధించినవే. 4DXలో ఒక్క థియేటర్స్లో మాత్రమే షోలు పడుతున్నాయి. ఇక టికెట్ బుకింగ్స్లో 3D అనే మాట కూడా లేదు. దీని కారణం కూడా లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. అయితే 3D రాకపోవడానికి ప్రధాన కారణం ఎడిటింగ్ వర్క్స్తో సుకుమార్ పడ్డ కష్టం మామూలుది కాదు. ఇక 3Dలో ఈ సినిమా వెర్షన్ ఎడిట్ చేసినా తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ 2Dకే ప్రాధాన్యత ఇస్తారని భావించినట్టుగా తెలుస్తుంది. దీంతో 3D వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో రిలీజ్ చేసే ఛాన్స్ అనుకున్నారు. కానీ అది కూడా అవ్వలేదు. పూర్తిగా నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో 3D వెర్షన్ని ఏ భాషలోనూ కూడా ప్రస్తుతానికి రిలీజ్ చేయడం లేదు. సో ప్రస్తుతానికి ఫ్యాన్స్ అయితే 2D వెర్షన్లో మాత్రమే చూడాలి. 3D వెర్షన్లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్కి ఇది నిరాశే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.